హలో ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి మనము మన గణేష్ నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. సో మనం ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నాము. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నారు. ఈ చెరువు దగ్గర మీట్ అవుతాము. సో ఇప్పుడు వచ్చేసి మనము మన ఇంట్లో పూజలు అన్నీ అయిపోయాయి. సో మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా వినాయకుని తీసుకునేసి అక్కడికి వెళ్ళాలి మనం చెరువు దగ్గరికి. సో మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మనము అలాగే పట్టుకుని వెళ్ళకూడదు కదా. సో ఇది అవుతుందని చెప్పి ఒక చిన్న బాక్స్ తీసుకున్నాను. సో మన గణేష్ని ఆ బాక్స్లో పెట్టుకునేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. ఇక్కడ ఏమంటే మనకు సౌండ్స్ అన్నీ ఏం చేయకూడదు, పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తారనమాట. సో దానికోసమని సింపుల్గా మన ఇంటి దగ్గర నుంచి క్యాబ్ వేసుకొని మనం డైరెక్ట్గా చెరువు దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ మన కోసం మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు అక్కడ రీచ్ అయ్యారంట. మనం కొంచెం లేట్ అయిపోయాము పూజ అన్నీ అయిపోయేసరికి. సో ఇప్పుడే అన్నీ ప్యాక్ చేసాము. వినాయకుని అంతా ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకొని మనకు పెట్టిన పూలు, గరిక, సో ఇలాంటివన్నీ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు. సో మా వైఫ్ అన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయన్నీ తీసేస్తుంది అనమాట. మళ్ళీ తక్కువకూడదు కదా మనము పూజ అనేసి అని. సో అక్షంతలు కూడా ఉంటాయి. సో అలా ఇద్దరం తల మీద వేసుకుంటున్నాము. వేసుకునేసి ఇంకా మనము అపార్ట్మెంట్ కిందికి వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు. సో చూడండి, మా బుజ్జి వినాయకుడిని ఇలా ఒక చిన్న బాక్స్లో అంతా పెట్టి సెటప్ చేసామన్నమాట. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది చేసినాక. సో నేనైతే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇదే ఫాలో అవుతాను. సో చూడండి, సో అంతా రెడీ. ఇప్పుడు మేము ఇంట్లో నుంచి బయలుదేరామన్నమాట వినాయకుడిని తీసుకునేసి. సో కరెక్ట్గా మేము స్టార్ట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ కాల్ చేశారనమాట. మేము టెంకాయలు మర్చిపోయాము, తీసుకొని రండి మీరు అనేసి అని అన్నారు. సరే, ఇక్కడ ఏంటంటే ఎక్కడంటే అక్కడ దొరకవు అనమాట టెంకాయలు. సో మేము ఉండే దగ్గర ఉన్న ఒక గ్రోసరీ స్టోర్లోనే దొరుకుతాయి. సరే అయితే అక్కడ దగ్గరే కదా అని చెప్పి మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మా స్ట్రీట్స్ అమ్మడి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనము టెంకాయలు కలెక్ట్ చేసుకొని నేరుగా చెరువు దగ్గరికి వెళ్ళిపోతాము. సో రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ చెరువు దగ్గరికి. చూడండి, మన వాళ్ళంతా రెడీగా ఉన్నారు. సో అందరం ఇంట్లో గణేష్ని పెట్టామన్నమాట. సో అందరూ సరే నిమజ్జనం చేద్దాం అనేసి ఇక్కడ మీట్ అయ్యి ఇంకెళ్తున్నాం అందరము. చూడండి, ఇక్కడ లోకల్ అతను కూడా అడిగితే చెప్పాము ఇట్లా పండగ అనేసి. మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ చెప్పమన్నాడు. సో ఇంకలా మేము ముందుకు బయలుదేరాం అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడంటే అక్కడ చేయడానికి లేదు. సో ఈ కట్టంబడి నడుచుకుంటా ముందుకెళ్తే మనము దీని చెరువు బ్యాక్ సైడ్లో ఫారెస్ట్ ఉంటుంది. సో ఫారెస్ట్లోంచి ఎంటర్ అయ్యి ఇంకో సైడ్కి వెళ్ళాలన్నమాట చెరువుకి. అక్కడ కొంచెం వే ఉంటుంది నిమజ్జనం చేయడానికి కొంచెము. సో చూడండి, ఇదంతా కట్ట దగ్గర ఆపోజిట్ పార్ట్ చాలా గ్రీనరీగా ఉంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో జనాలందరూ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ వచ్చి ఇక్కడ మంచిగా వాకింగ్ చేసుకునేసి ఇక్కడ రిలాక్స్ అవుతుంటారు. పిల్లల్ని నడిపించుకుంటూ ఉంటారు ఈ గ్రాస్లో. అందుకు సో మన ఫ్రెండ్ ఏమో లేదు ఇక్కడే పక్కనే అని చెప్పాడు. కానీ చాలా అంటే చాలా దూరం ఉంది. ఆల్మోస్ట్ మేము ఒక 2 కిలోమీటర్స్ నడిచాము రోడ్డు పై నుంచి లోపలికి. చూడండి, ఇదంతా పెద్ద చెరువు అన్నమాట. సో చెరువు పక్కనే డీప్ ఫారెస్ట్, ఒక చిన్న వంతెన కింద కాలువ ఉందన్నమాట. పెద్ద ఎప్పుడన్నా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఈ కాలువ మడి వాటర్ రిలీజ్ చేస్తారు. సో ఇటు సైడ్ కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయన్నమాట ఈ కాలువ అటు సైడ్కి. సో వాళ్ళకి వెళ్ళడం కోసం అని చెప్పి బ్రిడ్జ్ చేశారు. సో మనకి ఎదురుగా కనపడుతున్నాయి కదా ఇల్లులు. సో ఇక్కడ కూడా చాలామంది స్టే చేస్తుంటారు. సో చూడండి ఎంత ఉందో, వెళ్తుంటే వస్తూనే ఉంది. బట్ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈవినింగ్ సన్సెట్ టైం కదా. సో ఇప్పుడు మేము సమ్మర్ ఆల్మోస్ట్ కొంచెం ఎండింగ్ స్టేజ్కి వచ్చాము. సో సన్సెట్ అవుతుంది, చల్లగాలి అలా బ్రీజింగ్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది వెదర్. అసలు ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే కొద్దీ కూడా తెలిసిపోతుంది అనమాట చల్లదనము. ఎందుకంటే ఫుల్ చెట్లు అండ్ పైన చూడండి ఒక చార్టర్ ఫ్లైట్ వెళ్తుంది. నియర్ బై పక్కనే మనకి ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట. సో ఈ ఫారెస్ట్లో ఎలుగుబంట్లు కూడా ఉంటాయని చెప్పారు. సో ఏంటంటే దారి పొడుగునా అందరూ అడుచుకుంటూ వెళ్ళండి, అప్పుడప్పుడు సడన్గా వస్తాయి అని చెప్పారు. సరే అని చెప్పేసి మన వాళ్ళందరూ సో అందరూ అలా మేము చిన్న చిన్న సౌండ్స్ వేసుకొని వెళ్తున్నాం అనమాట ముందుకి. అసలు చూడండి, ఇక్కడ లోకల్స్ కూడా వచ్చి మంచిగా ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈవినింగ్ టైమ్స్.
ఇప్పుడు మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి అసలుకు చెట్లు ఎంత పెద్దగా, అందుకు ఆ చెట్ల మధ్యలో నుంచి సన్లైట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది నేచర్ ఇక్కడ చుట్టుపక్కలంతా. సో మేము ఫస్ట్ టైం రావడము, మా ఫ్రెండ్ చెప్పాడంట, తను వచ్చాడంట ఈ ప్లేస్కి ఆల్రెడీ ఒకసారి. ఇక్కడ వాకింగ్ అంతకు వచ్చినప్పుడు చూసాను ఈ ప్లేస్. సో ఇక్కడ చేయడానికి బాగుంటుంది ఈ స్పాట్ అంటేనే ఇక్కడికి వచ్చామన్నమాట నిమజ్జనానికి. సో ఇక్కడ చూడండి ఇంత డీప్ ఫారెస్ట్లో కూడా ఎవరో జనాలు ఇక్కడ ఉంటున్నారు. మరి ఎలా ఉంటున్నారు ఏమోరా బాబు వీళ్ళు, దేవుళ్ళు స్వామి వీళ్ళు. సో మనం ఆల్మోస్ట్ మన స్పాట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడండి సన్లైట్ ఎలా ఉందో, అసలు భలే ఉంది కదా వ్యూ. చూస్తుంటే ఏదో ఒక డిఫరెంట్ షేడ్స్ ఆ చెట్ల మధ్య నుంచి వచ్చి పడుతున్నట్టు చాలా బాగుంది సన్సెట్ ఇక్కడ. సో ఇదే అనమాట ఇక్కడ కనపడుతుంది కదా మనకు, అదే స్పాట్ ఇప్పుడు మనకి నిమజ్జనం. సో ఇక్కడ మనం నిమజ్జనం చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అందరూ తెచ్చిన వినాయకులు అందరూ అక్కడ పెట్టేసి పూజ చేస్తున్నాము. సో ఇంకా ఫైనల్గా టెంకాయ కొట్టేసి దేవుడికి అలాగా ఈ సంవత్సరంకి సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాము, నిమజ్జనం చేసేద్దాం అనమాట. ఓకే, చూడండి అందరం గణేష్ని పట్టుకొని రెడీ అయిపోయాం అనమాట ఇంకా నిమజ్జనం చేయడానికి. సో 1 by 1 స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మన వినాయకుడిని స్టార్ట్ చేశాను. అక్కడ ఏంటంటే మొత్తం పొడదు అనమాట. సో ఇట్లో లక్కీగా 2 కర్రలు ఉంటే వాటి మీద కాలు పెట్టుకునేసి అలాగా వినాయకుడిని సాగనంపించేసాము. బాయ్ బాయ్ గణేష, సీ యూ ఇన్ 2025. సో ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు. సో మన ఫ్రెండ్స్ వాళ్ళవి కూడా ఇంకా వినాయకులను నిమజ్జనం చేసేసాం అనమాట. సో నిమజ్జనం చేసేసి మళ్ళీ ఇంకా బ్యాక్ స్టార్ట్ అవుతాము. సో ఏంటంటే మేము వచ్చేటప్పుడే సరే నిమజ్జనం అయిపోయిన తర్వాత అక్కడే కూర్చొని ఎక్కడైనా ఫుడ్ కూడా తిందాము అనేసి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అందరం తలా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ చేసుకొని వచ్చాము. సో నిమజ్జనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వెళ్ళి మంచి ప్లేస్ చూసుకోవాలన్నమాట ఇంకా ఫుడ్ చేయడానికి. సో అలా ముందుకు వస్తే మనకు చెరువు గట్టు కనిపించింది. సో ఇక్కడ కూర్చొనేసి ఇంకా ఫుడ్ తింటున్నాం అందరము. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు లైక్ చేసి మన వీడియోని కమెంట్ చేయండి, మనం సపోర్ట్ చేయండి ఇంకా. ఓకేనా?